కొందరేమి అద్వైతము అని చెప్పేటువంటి వాళ్ళు క్షేత్రజ్ఞునికి ఏ ధర్మములు లేవు అని ఎవరైనా చెప్తున్నారో చెప్పండి. నేను అందరినీ కూడా నేను అందరివి విన్నా. నేను ఆంధ్రదేశములో ఉన్నటువంటి ప్రతి సాధువుకి సంబంధించి గొప్ప గొప్ప సాధువులుగా ఉండే వాళ్ళందరి ఉపన్యాసాలు నేను విన్నా. ఎవరైనా కూడా కావాల్సింటే చెప్పండి. ఆత్మ క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞునికి సుఖ దుఃఖములు లేవు, ఆయన దేనికి సంబంధించిన వాడు కాదు అని కదా చెప్పాలి. మీరు ఎవరెవరివైతే విన్నారో వాళ్ళు చూసుకోండి. మేము భారతీయులము అని చెప్పారా లేదా? మీ అద్వైతులుగా మీరు వినిండేటువంటి అద్వైతులుగా ఉండేటువంటి వాళ్ళు మీరు అద్వైతులు, మేము భారతీయులము అని అంటే ఆ క్షేత్రజ్ఞునికి భారతదేశము వచ్చిందా లేదా? మరి ఇంకేం అద్వైతాన్ని ఏమి క్షేత్రజ్ఞుని గురించి చెప్పినావు? క్షేత్రజ్ఞునికి భారతీయుడు అనేటువంటి ధర్మం ఉందా? మరి వాడు ఎందుకు అద్వైత అవుతాడు? వసుదైక కుటుంబకం అని అన్నటువంటి వాడు వసుదైక కుటుంబంగా చెప్తున్నాడా? చెప్పండి. వసుదైక కుటుంబం అనేటువంటిది కూడా నిజంగా అది ఎక్కడ ఏ స్థాయి వరకు వస్తుంది? అది అదే స్థాయికి వరకు వస్తుంది. అది ఆత్మస్వరూపమునందు అసలు వసుధ అనేటువంటిది ఉందా? ఆలోచన చేయండి. ఆత్మస్వరూపమునందు వసుధైక కుటుంబం అనే భావన ఉంటుందా? క్షేత్రజ్ఞుడు, నువ్వు నిద్రపోయినావండి, నువ్వు నిద్రపోయినప్పుడు నీకు ప్రపంచం ఉందా? విజయం గారు కరెక్ట్గా చెప్తారు కానీ లేదు. అదే విధముగా క్షేత్రజ్ఞుని యందు ఏ ధర్మములు ఉన్నాయి? ఏ ధర్మము లేదు. మరి ఈ ప్రపంచమంతా ఉంది కదా. ఈరోజు సాయంకాలం జరిగినటువంటి ఉపన్యాసం వినండి, తెలుస్తుంది. రేపు కూడా వస్తుంది, రేపు సాయంకాలం కూడా దీనిపైన ఇంక జరుగుతూ వస్తుంది. బ్రహ్మజ్ఞాన వల్లిమాల ఆ ఘట్టంలోకి వచ్చినాం. ఏదో సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోదామని అనుకున్నాను, కానీ నాకెందుకో నా మనస్సు కొద్దిగా చూద్దాం, ప్రయత్నం చేద్దామని చెప్పి విషయంలోకి దిగాలనే ఉద్దేశంతో ఉన్న విషయాలు బాగా ఆ స్థాయిలోనే చెప్పుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి కొద్దిగా అట్లా తీసుకొస్తున్నాను నేను. వినండి, తెలుస్తుంది మీకు. ఇవంతా కూడా ఏంటంటే మాయా విశిష్ట స్వరూపం ఈశ్వరుడు. మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఈశ్వరుడైనప్పుడు ఆ జ్ఞాని అయినటువంటి బ్రాహ్మీ స్థితిలో ఉన్నటువంటి ఆ జ్ఞాని దృష్టిలో అసలు ఈ జగత్తు లేదు, ఈ జగత్తు లేనటువంటిది ఇప్పుడు ఉన్నది. అదేంటంటే అదంతా ఈశ్వరుని స్వరూపంగా వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళు చెప్పిన మాట వసుధైక కుటుంబం అని అంటే ఏంటి? వాళ్ళు సహజ స్థితిలో ఏమీ లేదు, అయినా సరే ఇదొకటి ఉంది కాబట్టి, ప్రారబ్ధాన్ని అనుసరించి శరీరం ఉంది కాబట్టి ఆ ప్రారబ్ధాన్ని అనుసరించి ఉండేంత వరకు దీన్ని ఈశ్వర భావనతో చూస్తారు. వాళ్ళ దృష్టిలో వసుధైక కుటుంబం అంటే వాళ్ళు ఆ స్థాయిలో నుంచి తగ్గి దిగి వాళ్ళు వసుధైక కుటుంబం అని చెప్పినారు. మీరు కనీసం ఈ స్థాయి కన్నా రాండయ్యా బాబు అని చెప్పడం, అంతేగాని వాళ్ళ దృష్టిలో చెప్పింది ఏం కాదు అది. క్షేత్రజ్ఞుడు నాంత ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నో భయత ప్రజ్ఞం న ప్రజ్ఞాన ఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ. అది ఆత్మ. స విజ్ఞేయ, దాన్ని తెలిసినవాడు. కాబట్టి ఈ మంత్రానికి ఏదో ఒక రోజు దానికి కూడా వస్తుంది, టైం వచ్చినప్పుడు చెప్తాను. నా అంత ప్రజ్ఞం, లోపల ఉండే ప్రజ్ఞ కాదు, బయట ఉండే ప్రజ్ఞ కాదు, రెండింటినీ తెలుసుకుండే ప్రజ్ఞ కాదు. నా ప్రజ్ఞాన ఘనం, అది ఘనమైన ప్రజ్ఞ కాదు. ఇలా అన్ని లక్షణాలు, అది తెలుసుకునేది కాదు, తెలుసుకుంది కాదు.
ఈ ప్రపంచం అనేటువంటి దాంట్లో ప్రపంచం అనేది ఉపశమనం కలిగినటువంటిది ఏదైతే ఉన్నదో అది ఆత్మ, అది క్షేత్రజ్ఞుడు. అది కాబట్టి క్షేత్రజ్ఞునికి ఏ ధర్మములు లేవు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. మీకుండే బుద్ధిని ఉపయోగించి చెప్పద్దు ఆ శ్లోకానికి అర్థాన్ని. మీకుండే బుద్ధిని ఉపయోగిస్తే వేరే అర్థాలు వస్తాయి. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అన్ని ధర్మములను విడిచిపెట్టి ఒక్కడే అయినటువంటి నన్ను శరణు చెందుము. అన్ని ధర్మాలు విడిచిపెట్టడం అంటే ఏంటి? అన్ని ధర్మాలు విడిచిపెట్టడమే. ఏంటి ధర్మాలు? శరీర ధర్మం, ప్రాణధర్మం, మనస్సు ధర్మం, బుద్ధి ధర్మం, ఇంద్రియాల ధర్మాలు, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవంతా నేనా? ఇవి కాదు నేను. వీటన్నింటికి సాక్షిగా ఉండేటువంటి వాడని నేను. ఇది నేను, నా స్వరూపం. అలా ఉన్నటువంటి నన్ను శరణు చొచ్చుము. శరణు చొచ్చేది ఏంటి? అదే నేనై ఉన్నాను. అదే నేనై ఉన్నాను కాబట్టి నేనుగా ఉండుట. అది చెప్పినటువంటిది. ఈ మాట ఎవరన్నా చెప్తారా? భగవంతుడే చెప్పినాడు సాక్షాత్తుగా ఈ మాట. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. చూడండి, తమేవ, నిన్ను నీవే శరణు చొచ్చుకో. నీకు నేను చెప్పేదేమీ లేదు. ఎందుకంటే నీవే సర్వేశ్వరుడువు, సర్వజ్ఞుడువు, బ్రహ్మవు నీవే అని భగవంతుడు చెప్పాడు. దాన్నంతా తీసుకునేది లే మాకి. నేను చెప్పేటువంటి వినండి, మీకు తెలుస్తుంది. వినకుండా ఉంటే మనమేం నేనైతే క్లియర్గానే చెప్తున్నాను. సరే, కాబట్టి సుఖదుఖాదులు తనకంటే విలక్షణమైన దానిని మాత్రమే తెలియగలుగును. కావున తెలియబడే సుఖాదులు తెలుసుకునే క్షేత్రజ్ఞుని ధర్మములు కావు. పైగా సకలములైన ఇంద్రియముల నుండి విముక్తమై ఆత్మ కేవలముగా ఉండుననియు, అట్టి అద్వయ ఆత్మయందు అవిద్య, మోహము మొదలైన దోషములు ఏవి ఉండవనియు ఆత్మవాదులు అందరూ సాంఖ్యులు మొదలగు ద్వైతులతో సహా స్వీకరించెదరు. ఇది దార్శనిక పద్ధతి ప్రకారం దార్శనికులు నిజంగా వేదాధ్యయనము, వేదాంత విచారణ చేసినటువంటి వాళ్ళు ఇది చెప్పేటువంటి మాట. నిజంగా వేదాంత విచారణ చేసి ఉంటే వాళ్ళు ద్వైతులన్నా కావచ్చు, విశిష్టాద్వైతులన్నా కావచ్చు, సాంఖ్యులన్నా కావచ్చు, యోగులన్నా కావచ్చు, మీమాంసకులన్నా కావచ్చు, ఉత్తర మీమాంసకులైనా కూడా కావచ్చు, ఎవరైనా ఇది చెప్తారు. అంతేగాని ఇక్కడి నుంచి బయట వచ్చేసి విష్ణువే దేవుడు ఎక్కడ చెప్తున్నారు? భగవద్గీతలో ఆదిత్యానామహం విష్ణు అని అన్నాడు భగవంతుడు. ఆదిత్యులలో విష్ణువు నేను అన్నాడు. ఆదిత్యులో విష్ణువుని అంటే మీ ద్వాదశాదిత్యులు. ద్వాదశాదిత్యులు అంటే ఎవరు అనుకుంటున్నారు? 12 మంది ఆదిత్యులు ఎక్కడెక్కడో ఉండాలని అనుకుంటున్నారా? ఇక్కడ సూర్య భగవానునికి ఆదిత్యుడు అని పేరు. ఆ సూర్య భగవానుడే ఇప్పుడు ఆదిత్యుడి రూపంగా 12 మాసములలో 12 రకాలుగా ఉంటాడు. దానికి సంబంధించి ఒక్కొక్క నెలలో ఉన్నటువంటి ఆదిత్యునికి ఒక్కొక్క పేరు. అదేవిధంగానే ఈ విష్ణువు అనేటువంటి పేరు కూడా ఒక మాసంలో ఉండేటువంటి ఆదిత్యునికి పేరు. అక్కడుండి అంటే ఆ మాసంలో ఆ సూర్యుని యొక్క ప్రభావము ఎండ తీవ్రంగానూ ఉండదు, అలాగని చల్లగానూ ఉండదు, సమంగా ఉండి అందరికీ ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకోసం అలా చెప్పడం జరిగింది. వాటన్నింటినీ మనం చూసుకోవాల్సి వస్తుంది. ఏమీ లేకుండా మన బుద్ధిలో ఉండేదాన్ని తీసుకొని మన బుద్ధిలో ఉండేదానికి ఇంకా వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఇంకా వాటిని కూర్చొని పెట్టి ఉన్న తత్వాన్ని చెప్పాలి. కానీ తత్వాన్ని కాకుండా వాళ్ళకు ఉండేటువంటి దాన్ని అంతటినీ చెప్పి అవన్నీ చేస్తూ ఉంటే మనకి ఇంకా తత్వం ఏం తెలుస్తుందండి? భగవద్గీతలో ఉండేదాన్ని ఉన్నట్లుగా చెప్పండి.
వాళ్ళు చెప్తారో చెప్పారో మనకొద్దు, కానీ మీరన్నా తెలుసుకోండి. మీరు వచ్చారు కాబట్టి ఇక్కడ మనం ఉన్నటువంటి దాన్ని, శంకరాచార్య స్వాముల వారు చెప్పినటువంటి దానినే తెలుగులో చాలా స్పష్టంగా మనకు స్వామి తత్వవిధానంద స్వాముల వారు రాసి ఉన్నారు. దానినే చదివి మనం తెలుసుకుంటున్నాం. దీంట్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కూడా మీరు కూడా చెప్తే వాటిని కూడా మనం క్లారిటీగా మనం తెలుసుకుంటాం. ఒకటేమంటే, ఆత్మస్వరూపులం మనమందరం, అందరూ ఆత్మస్వరూపులే. అందరికీ వివేకం ఉన్నది, అందరికీ వివేకం ఉంది. ఎందుకంటే అందరూ ఆత్మస్వరూపులే కాబట్టి, అందరూ ఆత్మస్వరూపులే కాబట్టి వివేకం ఉంది కాబట్టి అందరికీ ఆలోచన సామర్థ్యం ఉంది. కాబట్టి మీ అంతటి మీరు కూడా ఆలోచన చేస్తే ఇది నిజమా కాదా అనేది మీకే తెలుస్తుంది. తెలియకుండా ఏం పోదు. మీరేమి సామాన్యులేం కాదు. వివేకానంద స్వామి వారు అదే చెప్పారుగా, అందరూ పొటెన్షియల్లీ డివైన్ అని చెప్పారు. అందరూ పొటెన్షియల్గా అంటే మీ అందరూ దైవస్వరూపులే. దైవస్వరూపములుగా ఎక్కడ ఏ దాంట్లోనూ తేడా లేదు. కాబట్టి ఏం చేయాలి, అది మనం చూసుకోవాలి. సుఖాదులు క్షేత్రమును తెలుసుకుంటూ ఉండే ఆత్మకు సుఖాదులు అగ్నికి వేడివలే తనదైన ధర్మము అయ్యే పక్షములో అప్పుడు ఏ కాలమునందైనను ఆత్మకు దానితో విడిపోవుట కలుగదు. ఒకవేళ మీరు అనుకున్నట్లుగా, అంటే ద్వైతులను ఉద్దేశం చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ, మీరంటే మీరని కాదు, అగ్నికి వేడి సహజంగా ఉంటుంది కదా, ఆ ప్రకారంగా ఈ సుఖము దుఃఖం అనేటువంటివి ఆత్మధర్మములేగన అయితే, ఆత్మధర్మాలేగనైతే అవి ఎప్పుడు ఆత్మను అంటిపెట్టుకొని ఉండాలి, ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టకన్నా ఉండాలి సుఖము దుఃఖం. కానీ అవి ఉంటున్నాయా? వికారములు లేనిది ఆకాశము వలె సర్వవ్యాపకము రూపము లేనిది అగు ఆత్మకు దేనితోనైనను కలయిక కానీ విడిపోవుట కానీ సంభవము కావు. అందుకనే ఈ సుఖదుఖాదులు అనేటువంటివి ఆత్మతో ఎప్పుడు కలిసి లేవు. దాని ధర్మాలు కాదవి. దాని ధర్మాలైతే దాంతో కలిసి ఉంటాయి, దాని ధర్మాలైతే దాంట్లో కలిసి ఉండాలి. కానీ అవేమవుతున్నాయి? సుఖం వస్తుంది పోతుంది, దుఃఖం వస్తుంది పోతుంది. ఆ వచ్చిపోతున్నాయనంటే ఏంటవి? అవి ఆత్మధర్మములు కావు. ఆత్మధర్మం అనేటువంటిది, ఆత్మస్వరూపం అనేటువంటిది ఆకాశము వంటిది. ఆకాశములో నువ్వు ఏది ఎత్తిపెట్టినా ఏమైనా నిలుస్తుందా? చివరికి పక్షులు పోతున్నాయి అనుకోండి, పక్షులు పోతూ ఉంటే వాటి కాళ్ళు గుర్తులు ఏమన్నా కనిపిస్తాయా? ఏం కనిపించదు. అసలుకి మనం చూస్తే దాన్ని ఏమంటారు, 7 రంగుల ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. ఆ ఇంద్రధనస్సు కనిపించింది కదా, అదేమన్నా ఆకాశం యొక్క ధర్మమా? ఆకాశం యొక్క ధర్మం కూడా కాదు. అసలు అది ఆకాశానికి సంబంధించిందే కాదు, కానీ ఆకాశంలో కనిపిస్తుంది. ఉన్నది అక్కడ కనిపిస్తుంది. ఎంతసేపు ఉంటుంది? అది ఆకాశ ధర్మం కాదు కాబట్టి కనిపించిపోయింది. అలాగే ఇక్కడ కూడా ఏదైనా సరే అవన్నీ కూడా క్షేత్రజ్ఞుని ధర్మములు కావు. సర్వకాలములయందు క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడని సిద్ధించినది. పుట్టుక లేకుండుట వలన, గుణములు లేకుండుట వలన ఈ పరమాత్మ అంటూ భగవానుడు చెప్పే వచనము కూడా దీనినే నిర్ధారిస్తోంది. 13వ అధ్యాయంలోనే అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయం అవ్యయః అని అంటున్నాడు. అనాదిత్వ నిర్గుణత్వాత్, ఆత్మస్వరూపానికి ఏ గుణములు లేవు. తర్వాత ఆత్మస్వరూపము అనాది, అది మధ్యలో రావడము మధ్యలో పోవడము ఇట్లంతా ఏమి ఉండదు. అది అనాది అంటే ఎప్పుడు ఉండేటువంటిది అని అర్థం. అలా భగవంతుడే చెప్పినాడు. మరి భగవంతుడే చెప్పినప్పుడు ఇంక మనం దాన్ని అంగీకరించాలిగా. అదే ఇక్కడ చూపించాడు. కాబట్టి ఆత్మకు ఎటువంటి సుఖదుఖములు ఈ ధర్మములన్నీ ఆత్మధర్మములు కావు అని చెప్పారు. అట్లంటే దానికి అంటున్నాడు, దానికి మళ్ళా పూర్వపక్షి
పూర్వపక్షి ఏమంటున్నాడంటే, ఈ విధముగా ఆత్మ ఈశ్వరుడే అయితే, ఒకవేళ నువ్వు చెప్తా ఉండే ప్రకారంగా ఆత్మ ఈశ్వరుడేని అనుకో, సరే మేము ఒప్పుకుంటాం, ఓకే. అలా ఒప్పుకుంటే ఏమవుతుందంటే సంసారము మరియు సంసారి అయి ఉండుట, లేకుంటే మోక్షశాస్త్రము వ్యర్థమగుట, ప్రత్యక్షాది ప్రమాణములు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు చూస్తుంటే నేరుగా సంసారి కనిపిస్తున్నాడుగా, వీడు సంసారి కనిపిస్తున్నాడు. వీడు సంసారిగా ఉన్నాడంటే వీడు బంధింపబడి ఉన్నాడు. ఈ బంధింపబడి ఉండేటువంటి వాడు మోక్షమును పొందుట ఈ బంధముల నుంచి విడువడట జరుగుతుందిగా. బంధములో నుంచి విడువడట జరగాలంటే వానంతటి వాడికి ఏమైనా తెలుస్తుందా? తెలియదుగా. వాడికి చెప్పే శాస్త్రం ఒకటి చెప్తే కదా, వాడు శాస్త్రాన్ని పట్టుకుంటే కదా వాడు ఆ మార్గంలో పోతాడు. శాస్త్రాన్ని పట్టుకొని కదా ఆ మార్గంలో పోతాడు. వీడు మీరు చెప్పినట్లుగా ఈ ఆత్మయే క్షేత్రజ్ఞుడైతే, క్షేత్రజ్ఞుడే వీడైనప్పుడు వీడికి ఇంక ఈ శాస్త్రం అంతా వేస్ట్గా, శాస్త్రంతో పని లేకుండా అయిపోయిందిగా. శాస్త్రముతో పని లేకుండా అయ్యేటువంటి స్థితిని మీరు చెప్తున్నారే, మరి అప్పుడు శాస్త్రం తప్పైపోయింది. తర్వాత ఈ ప్రత్యక్షంగా తెలుస్తూ ఉండేటువంటి ఈ సంసారం ఇదంతా కూడా లేనట్లయిపోయింది. ఏంది మీరు చెప్తున్నారే? అసత్యములగుట మొదలైన దోషము కలుగును. ఇవంతా దోషాలు వచ్చి పడతాయండి. మీరు చెప్తా ఉండేటువంటి సిద్ధాంతం ప్రకారము ఈ ఆత్మే క్షేత్రజ్ఞుడే నిజమైనటువంటిది, ఆ క్షేత్రజ్ఞుడే బ్రహ్మ అని ఒప్పుకుంటే అని పూర్వపక్షి అడుగుతున్నాడు. అదేం కాదప్ప, నువ్వు అర్థం చేసుకోవడంలో తప్పు ఉంది, దాన్ని చెప్తాను విను. ఎలానగా సంసారము లేకుండుట, దానిని బట్టి శాస్త్రము అనర్థకమగుట, ఇవి రెండు. ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటి? ఆత్మకు సంసారం లేదు, పైగా శాస్త్రం అనర్థకము. ఈ రెండు మాటలు నువ్వు మాట్లాడుతూ ఉండవు. అది వచ్చి దోషమవుతుంది అని నువ్వు అంటున్నావు. చూడు, విను. ఎట్లంటే ఆత్మవాదుల అందరిచే పొందబడే దోషమును ఎవరో ఒకరు తప్పించుకోవలసిన ఆవశ్యకత నిశ్చయముగా లేదు. ఆత్మవాదులందరూ, శంకరాచార్య స్వాముల వారి యొక్క శంకర భాష్యం కదా ఇది, శంకర భాష్యములో శంకరుల వారు ఈ మాట అంటున్నారు అంటే అప్పుడు ద్వైతవాదులు, విశిష్టాద్వైతవాదులు, ఈ పూర్వమీమాంసవాదులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ ఆత్మస్వరూపాన్ని అందరూ ఇలా అంగీకరించినారు. ఇప్పుడు పూర్వకాలంలో ఈ విశిష్టాద్వైతులు, ద్వైతులు, పూర్వమీమాంసవాదులు వీళ్ళు ఉన్నారు చూడండి. వీళ్ళు ఏంటంటే అయ్యా వేదం చదువుకున్నారు, వీళ్ళు వేదం చదువుకున్నారు, కాదని చెప్పట్లేదు. అదే విధముగా ఉపనిషత్తులు కూడా చదువుకున్నారు, అది కూడా కాదని చెప్పట్లేదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఉపనిషత్తులను చదువుకొని వాటిని చదువుకోకుండా ఉండుట అనే దోషం రాకుండా ఉండుట కొరకు చదువుకొని వాటిని అక్కడ వారగబెట్టేశారు. వాటిని వారగబెట్టేసి వీళ్ళు చేయాల్సినటువంటి కర్మలు, వీళ్ళు చేయాల్సినటువంటి పూజలు, వీళ్ళు చేయాల్సిన లోకములో వీళ్ళు ఎలా ఉండాలనో అలా చేసుకుంటూ కూర్చున్నారు. ఉపనిషత్తులను పట్టుకున్నటువంటి అద్వైత సిద్ధాంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడేదానికి వీళ్ళు మీరు పట్టుకున్నారు, మీరు అలా ఉండండి, మాకేం అభ్యంతరం లేదు అని గమనించిపెట్టేశారు. ఎవరు? ద్వైతులు కానీ, విశిష్టాద్వైతులు కానీ, సాంఖ్యులు కానీ, పూర్వమీమాంసవాదులు కానీ, వీళ్ళందరూ కూడా అద్వైతులు వాళ్ళు ఆత్మతత్వాన్ని చెప్తున్నారప్ప, ఆత్మతత్వం కరెక్టే కాబట్టి వాళ్ళు చెప్పుకునేది చెప్పని, మనం చేసుకునేది మనం చేసుకుందాం అని చేసుకున్నారు వాళ్ళు. అందుకనే శంకరాచార్య స్వామి వారు ఈ మాట మాట్లాడుతున్నారు. మీ అందరి పద్ధతులు అందరూ కూడా ఆత్మతత్వాన్ని అంగీకరించినారు. ఆత్మతత్వాన్ని అందరికీ అంగీకరించినప్పుడు నాకొక్కనికి మాత్రమే ఏమైనా దోషం వస్తుందా అంటే, దోషం వస్తే అందరికీ వస్తుందిగా. అంటే ఎందుకంటే అడుగుతూ ఉండేటువంటి వాడు ద్వైతవాది కదా ప్రశ్న అడుగుతున్నది అని అంటే
అప్పుడు అంటున్నాడు ద్వైతవాది ముందర అడుగుతున్నాడు, అందరిచే పొందబడినది అనుటెట్లు, అందరికీ సంబంధించిందని నువ్వు ఎట్లా చెప్తావప్ప అని అడుగుతున్నారు. చూడండి, ముక్తులైన జీవులకు సంసారము, వారు సంసారులై ఉండుట అనే వ్యవహారము లేదని ఆత్మవాదులు అందరిచే అంగీకరించబడుచున్నది. ముక్తాత్మనాం సంసారిత్వ వ్యవహార అభావః సర్వైః ఏవ ఆత్మవాదిభిః ఇష్యతే. ఇది శంకరాచార్య స్వామి వారు చెప్పిన మాటనే నేను మీకు చదివి వినిపించాను. చూడండి, ముక్తాత్మనాం అంటే ముక్తులైనటువంటి వాళ్ళు సంసారిత్వ వ్యవహార అభావ, సంసారము కానీ సంసారిత్వము కానీ అభావ వాళ్ళకు ఉండదు. ఎవరికి? ముక్తాత్ములు, ముక్తులైనటువంటి వాళ్ళకు ఉండదు. ముక్తులైనారని ఎప్పుడు ఉంటుంది? జీవన్ముక్తులు, జీవించి ఉండగానే ముక్తులు. ఎవరు? ఆత్మతత్వమును చాలా స్పష్టంగా అనుభవంలోనికి తెచ్చుకున్న వాళ్ళు. ఆత్మతత్వాన్ని అనుభవములోనికి తెచ్చుకున్నటువంటి వాళ్ళ దృష్టిలో సంసారము కానీ సంసారత్వ భావన కానీ లేదు వాళ్ళకి. ఎవరికి? ముక్తులు ఎవరెవళ్ళు? సర్వైహి ఎవరైనా కావచ్చు. ఆత్మవాదిభిహి అంటే ఆత్మతత్వమును, ఆత్మ అనే దాని గురించి చెప్పేటువంటి వాళ్ళందరికీ ఏవ ప్రయోగం, ఏవ ఆత్మవాదిభిః ఇష్యతే. అందరూ అంగీకరించినారు. నచ తేషాం శాస్త్రానర్థక్యాది దోష ప్రాప్తి అభ్యుపగత. ఇప్పుడు మీరేమంటున్నారు? ఆ ఆత్మవాదులకు శాస్త్రము వ్యర్థమగుట అనే దోషం వచ్చి పడునని స్వీకరించబడుట లేదు. అదే విధముగా మాకు క్షేత్రజ్ఞులకు ఈశ్వరునితో ఐక్యము సిద్ధము కాగా శాస్త్రము వ్యర్థమగుగాక. అజ్ఞానం యొక్క పరిధిలోనైతే శాస్త్రము సార్థకమే అగును. ఏ విధముగానైతే ద్వైతవాదులకు జీవుడు బద్ధుడై ఉన్న అవస్థయందు మాత్రమే శాస్త్రము బంధమోక్షములు మొదలైనవి సార్థకములగును, జీవుడు ముక్తుడైనప్పుడు ఇవన్నీ నిరర్థకములగును. అదే విధముగా మాకు కూడా వ్యవస్థ సంపన్నమగును. చూడండి, ఇక్కడ ఇప్పుడు ద్వైతవాదులు కానీ అద్వైతవాదులు కానీ విశిష్టవాదులు ఎవరైనా కూడా కానీ ఎవరికైనా సరే ముక్తాత్ములైతే వాడు ముక్తుడైపోయినాడు. ముక్తుడైపోయిన తర్వాత వాడికి ఇంక శాస్త్రంతో ఏం అవసరం ఏముంది? శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. యదాతే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతే తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఎప్పుడు అంటే అతనికి అన్నీ తెలిసి ఉన్నాయి అని చెప్పడం. అక్కడ యావానర్థోదపానే సర్వత సంప్లుతోదకే అనంటే సర్వశాస్త్రములలో ఉండే విషయాలన్నీ ఆయనకు తెలుసు అని చెప్పడం. ఇక్కడ నేను చెప్తాను ఏంటి, ఇప్పుడు ఇతని శాస్త్రాన్ని వినాల్సిన అవసరం ఇతనికి ఉందా? యదాతే దాన్ని వారుగా పెట్టండి, దాంతో కాదు. ఇప్పుడు అది మీకు మళ్ళీ చెప్తాం దాని గురించి. ఇప్పుడు దాని గురించి కూడా ఇప్పుడు ఇది వినండి ఫస్ట్. ఇప్పుడు ఎవడైతే భోజనం చేసేసినాడు, బాగా పొట్ట నిండిపోయింది, ఇప్పుడు వీడికి భోజనంతో అవసరం ఉందా?
వీడికి భోజనంతో అవసరం లేదు. భోజనం మరి అట్లయితే భోజనం వండద్దంటారా? అయ్యో భోజనం వండకపోతే ఎట్లా? ఇంట్లో మనుషులు ఉన్నారుగా, ఇంకా వేరే వాళ్ళు ఇంకా భోజనం చేయాల్సిన వాళ్ళు ఉన్నారుగా, వాళ్లకు భోజనం అవసరం కాబట్టి వంట వండాలి. అలాగే ఇక్కడ శాస్త్రము ద్వారా ఏ ప్రయోజనము సిద్ధించుట కొరకైతే శాస్త్రాన్ని పట్టుకొని ఉన్నాడో, ఆ శాస్త్రము ఏ లక్ష్యమునైతే చూపిస్తున్నదో ఆ లక్ష్య స్థితిలో తను ఉన్నాడు. ఇప్పుడు ఆ లక్ష్య స్థితిలో తను ఉన్నప్పుడు యదా ఎప్పుడైతే వాళ్ళు మోహ కలిలం బుద్ధి పర్యవతిష్టతే దానిని దాటిపోయినదో, మోహమును దాటిపోయినదో, అంటే మోహము కానీ బంధము కానీ ఏమనే మాత్రము లేని స్థితి చేరుకున్నాడో, తదా అప్పుడు గంతాసి తొలగిపోయి ఉంటాయి. ఏంటివి? నిర్వేదం, అతనికి వేదముతో అవసరం ఇప్పుడు లేదు. శ్రోతవ్యస్య శృతస్య చ, వినాల్సిన పని లేదు, అతను చెప్పాల్సిన పని కూడా ఉండదు. వినాల్సిన పని లేదు, శాస్త్రాన్ని గురించి చూడాల్సిన పని లేదు. శాస్త్రంతో ఇప్పుడు అతనికి విధి నిషేధాలు ఏమున్నాయి? ఇప్పుడు ఇంకా అతనికి విధి నిషేధం అనేటువంటిది లేదు. అతను అప్పుడు విధి నిషేధాలు ఏంటికి? ఇప్పుడు ఈరోజు అమావాస్య రోజు పిండ తర్పణాలు విడిచిపెట్టాలి, పిండాలు విడిచిపెట్టాలి, తర్పణాలు పెట్టాలి అంటే ఎవడికి? శరీర భావనతో ఉండేవాడికా? శరీర భావనతో లేనివాడికా? శరీర భావనతో ఉండేవాడు విడిచిపెట్టాలి, కానీ శరీర భావనతో లేనటువంటి వాడికి అవసరం ఏంటి? అర్థమవుతుందా? శాస్త్రం ఇప్పుడు ఎవరికి? శరీర భావన ఉండి ప్రపంచంలో ఉండాలనుకుండే వాడికి అది తప్పదు, వాడు చేయాలి. వాడికి ఇప్పుడు శాస్త్రం ఖచ్చితంగా కావాలి, శాస్త్రం చెప్పినట్లు చేయాలి. శాస్త్రము చెప్పినటువంటి ఆ లక్ష్య స్థితి ఏదున్నదో, బ్రాహ్మీ స్థితి ఏదున్నదో, అతను బ్రాహ్మీ స్థితిలో అయి కూర్చున్నాడు. ఇప్పుడు అతను బ్రాహ్మీ స్థితిగా ఉన్నాడు. ఇతని ఇప్పుడు ఎవరికి పిండ తర్పణాలు చేయాలి? బ్రహ్మ కంటే వేరే ఏమీ లేదు అనేటువంటి స్థితిలో తను ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి తర్పణాలు పెట్టాలి చెప్పండి? అసలు జగత్తే లేదు అనేటువంటి భావనలు స్థిరమైనటువంటి వాడు, బ్రహ్మ సత్యం ఉన్నటువంటిది ఏకమేవా అద్వితీయం, ఉండేది ఒకటే బ్రహ్మ కంటే వేరే ఏమీ లేదు అనేటువంటి స్థితిలో అనుభవపూర్వకంగా ఉన్నటువంటి వారు ఎవరికి తర్పణాలు ఇస్తాడు? ఎవరికి పిండం పెడతాడు? అర్థమవుతుందా? ఇప్పుడు శాస్త్రం ఎవరికి? ఇప్పుడు శాస్త్రము నిరర్థకమా, శాస్త్రము సార్థకమా? శాస్త్రము అజ్ఞానములో ఉండే వాళ్లకు శాస్త్రం సార్థకమే. అజ్ఞాన స్థితి నుంచి దాటి స్వరూప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా శాస్త్రంతో అవసరం లేదు. మరి దాన్ని దోషంగా తీసుకుని చేతులు చెప్తావు ఇక్కడ, కాబట్టి అది దోషమే కాదు. అంటే క్షేత్రజ్ఞ స్థితిలో ఉండేటువంటి వాడికి శాస్త్రంతో పనే లేదు. అర్థమవుతుందండి? మీరు చెప్తానిదేంటి? యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. అతనికి ఇప్పుడు ఏ శాస్త్రంలో ఏదుంది, ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఆ శాస్త్రంలో ఇట్లా చెప్పినారు, ఈ శాస్త్రంలో ఇలా చెప్పినారు, ఈ శాస్త్రం ప్రకారం ఇలా చేయాలి, మనం ఈ కర్మ ఇట్లా చేయాలి, ఆ కర్మ అట్లా చేయాలి, ఇలా ఉంటాయి అందరి యొక్క దృష్టిలో. కానీ ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క దీని ప్రకారం చెప్పినప్పుడు ఒక్కొక్క దాన్ని ఇప్పుడు ఈ శాస్త్రం పట్టుకోవాలన్నా, ఆ శాస్త్రం పట్టుకోవాలన్నా, లేదా ఇంకో శాస్త్రం పట్టుకోవాలన్నా, ఇలా అందరూ తికమకబడుతూ మా శాస్త్రం గొప్ప అని వీళ్ళు ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఈ శాస్త్రం యొక్క అర్థమును బాగా అనుభవములోనికి తెచ్చుకొని ఏ శాస్త్రంలో కర్మను గురించి ఎంతవరకు చెప్పింది, ఉపాసన గురించి ఎంతవరకు చెప్పింది, జ్ఞానం గురించి ఎంతవరకు చెప్పింది, ఇప్పుడు కర్మను చేయాలన్నా వద్దా, ఉపాసన చేయాలన్నా వద్దా, జ్ఞాన విచారణ చేయాలన్నా వద్దా, సరే జ్ఞాన విచారణ చేస్తే ఏ జ్ఞాన విచారణ చేయాలి, ఉపాసన చేస్తే ఏ ఉపాసన చేయాలి, కర్మ చేస్తే ఎట్లా చేయాలి,
ఈ విషయాలన్నింటికి సంబంధించినటువంటి బాగా పరిపక్వమైనటువంటి స్థితిని తను తెలుసుకుని ఉంటాడు.